నిర్మల ఏం చేస్తున్నావు? తోటకూర అయితే కోస్తున్నా. అంటే మొన్నటిదాకా అయితే బాగుంది తోటకూర, ఇప్పుడేమో నీళ్ళు కట్టట్లేదు కదా, కొంచెం అయితే వడబడుతుంది తోటకూర. కొన్ని వరకు కోసుకెళ్దాంలే, నీళ్ళు కట్టట్లేదు అని అయితే కోస్తున్నా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముదిరిపోతుంది. మా సార్ ఏం బెండ తోట పని అయిపోయింది కదా, నీళ్ళు కట్టట్లేదు. నీళ్ళు కట్టపోవటం వల్ల తోటకూర అయితే వడబడిపోతుంది. మరి వడబడిపోయే తోటకూర బాగుంటుందా? ఇంకా వడబడలేదు కాబట్టి ఇంకా వాళ్ళే కోసుకెళ్ళి ఎవరికైనా పెడదామని కోస్తున్నాను. ఉన్న వరకు అయితే కోసుకొస్తా. కోసుకెళ్ళండి అంటే ఈ బెండ దొరదని ఎవరో రావట్లేదు ఫ్రెండ్స్ ఇందులోకి. చూడండి తోటకూర అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్. మా సార్ అయితే చూడండి దొయ్యల్లో కూడా చాలా ఉంది. తోటకూర అయితే టేస్టీగా ఉంది. మాది ఇత్తనం మంచిదన్నమాట. మా సార్ ఏమో నీళ్ళు పెట్టమంటే పెట్టట్లేదు. ఇంకా ఎండాకాలం వచ్చింది నీళ్ళు ఎందుకు అంటున్నారు. తోటకూర సాలుబురికైనా పెట్టొచ్చుగా బాబు. అవి ఏం పెడతాంలే నిర్మల, రిస్క్ తీసుకోలేమేక. తోటకూర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మాది. మొక్కలు చిన్న మొక్కలు కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మా సార్ ఏమి దీనికి నీళ్ళు పెట్టనంటున్నారు. నీళ్ళు పెడితే మాత్రం ఒక్కసారికి నీళ్ళు పెట్టినా చాలా తోటకూర అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా తోటకూరేనండి. మేమైతే పని ఆపిన తర్వాత ఇది కోసుకెళ్ళడానికి వచ్చాము. ఈ సంచి కోసుకెళ్ళి మొత్తం పెట్టేయటమేనా? ఎవరో ఒకరికి ఇద్దాం. మరి వడబడిపోతుంది. మీరేం నీళ్ళు పెట్టనంటున్నారు కదా, ఇక్కడున్న పాడైపోతుందిగా. బాపురే, సంచుడు కోస్తున్నావుగా. కొయ్యాలిగా, మరి వేస్ట్ అయిపోతుందిగా తోటలో ఉన్న. ఫ్రెండ్స్ ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఆపగానే ఇంటికి వెళ్ళాలనిపించే చెట్టు అయితే ప్రాణం ఉంది, కానీ ఇంకా తోటలోకి వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక రాలేమని తోటకూర అయితే కోసాను ఫ్రెండ్స్. ఇంకా మా బాబుకి అయితే రేగ్గాయలు కొయ్యాలి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర మాత్రం సూపర్గా ఉంది. తోటకూర కోసానుగా. కరివేపాకు మాత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కరివేపాకు అయితే ఇంత మంచిగా ఉంటుంది అనమాట. తోటలో కరివేపాకు బాగా స్మెల్ కూడా ఉంటుంది, మంచి ఫ్రెష్గా ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట తోటలోది. మన ఇంటి దగ్గర దానికంటే తోటలో కరివేపాకే ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట. అందుకే కూరలోకి అయితే కరివేపాకు కోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రేగి పళ్ళు ఎలా బొండాయో. మండకు బాగున్నాయి. ఇంకైతే కరివేపాకు తోటకూర అయితే కోసుకున్నాను. మా బాబు కోసం అయితే రేగి పళ్ళు కోస్తున్నా ఫ్రెండ్స్. మేమైతే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కోసుకెళ్తున్నాం అనమాట రోజు మా బాబుకి. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్కూల్ నుంచి రాగానే తింటాడు కదా. చాలా కాయలు ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా రేగ్గాయలు దొరికిన రోజులైతే రోజు కొంచెం తీసుకెళ్ళాలి మా బాబు కోసం. చూడండి ఫ్రెండ్స్, అసలు మీరు కొనాలంటే పచ్చికాయలు తెచ్చి ఇట్లా పెడతారనమాట. మాకు మాత్రం అప్పటికప్పుడే పండిన పండ్లు సూపర్గా ఉంటాయి మా రేగి పళ్ళు అయితే. ఈ చెట్టు అయితే బాగా కింద అతుక్కొని ఉందన్నమాట. కాయలు ఉన్నట్టే కనిపించట్లేదు, కానీ ఏమి రేగి పళ్ళు అంత ఫ్రెష్గా ఉన్నాయి. మండలు లేపితేనే కనపడుతున్నాయి అన్నమాట అడుగున కాయలు, లేదంటే ఇక్కడ అసలు కనపడట్లేదు. పైన ఆకు ఎక్కువ ఉంది. 1 గంట దాటినా కానీ ఇవాళ ఇంటికి అయితే వెళ్ళవా నిర్మల? వెళ్తా వచ్చాక ఎలాగో వెళ్ళాక వద్దామంటే రాలేకపోతున్నాం కదా. పనులు చూసుకొని వెళ్తే ఇంకొంచెం లేట్ అయినా పర్లేదు. అందుకే అన్నీ చూసుకున్నాక వెళ్దాం, లేట్ అయినా సరే ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ తీగ అయితే మీకు తెలుసా ఫ్రెండ్స్, తోటలో ఉంటుంది. పిచ్చిదండ తీగ అంటారు. మత్తయ్య గారికి అయితే కాళ్ళు నొప్పులు అనమాట. మందులు వాడుతూనే ఉంటుంది, కానీ ఇది రుద్దుకుంటే తగ్గిద్ది అని మాత్రం తన నమ్మకం అనమాట. తగ్గుతుందో లేదో మనకైతే తెలియదు. తన నమ్మకం కోసం తీసుకెళ్తాను అనమాట తోటలోకి వచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దొండకాయలు లాగే ఉంటాయి ఇట్లా కాయలు. ఈ పసర నలిసి రుద్దుకుంటే మాత్రం అత్తయ్య గారికి కొంచెం కాళ్ళు నొప్పులు తక్కువ ఉంటున్నాయంట. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా కాళ్ళు నొప్పులు ఉన్న పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే ఈ దొండతీగ అయితే చూపించండి. ఈ పసరకైతే కొంచెం పర్లేదు, నొప్పులు అంటుంది మా అత్తయ్య గారు.